హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజైతే శుక్రవారం కదండి, ప్రసాదంగా పులిహోర చేశాననమాట. చూడండి ఒకసారి చూపిస్తున్నాను. మీకు ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి. చాలా సింపుల్గా అండి. ప్రసాదం 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అన్నం రెడీ చేసి పెట్టేస్తే. అన్నం అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఓన్లీ పోపు మాత్రమే చూపిస్తున్నాను చూడండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు అండి వేసుకొని కొంచెం వేయించాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర అండి వేసుకొని అవి కూడా కొంచెం వేగనివ్వాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు ఇందులోనే వేసేసాను. తర్వాత 4 పచ్చిమిర్చి అండి, తర్వాత కరివేపాకు, తర్వాత వేయించుకోవాలండి. కొంచెం వేగాలి, ఎక్కువ ఫ్రై చేయకండి, మాడిపోతే బాగోదు పోపు. తర్వాత ఎండుమిర్చి అండి, ఒక 6 ఎండుమిర్చి అండి, అవి వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత చూడండి, నిమ్మకాయతో పులిహోర చేస్తున్నా. చింతపండు అయితే మనకు లేట్ అయిపోతుంది కదా, అందుకని నిమ్మకాయలు ఇంట్లోనే ఉంటే పిండుకున్నాను కప్లో. అందులో సాల్ట్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, ఇందులో అయితే పోపులో ఇంగు వేసేస్తున్నాను. రైస్ చూడండి మనకు అక్కడ రెడీగా ఉందన్నమాట. ఈ పోపులో ఇంగు వేసుకొని కలుపుకోవడమేనండి. ఇప్పుడు అన్నాన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఈ నిమ్మరసాన్ని అందులో వేసుకున్నానండి. ఇదంతా మంచిగా కలుపుకొని రెడీ అయిపోయిందండి పోపు. ఇది వేసుకొని మనం పోపు అంతా కలిపేసుకొని రెడీ చేసుకోవడమే ఫ్రెండ్స్. పులిహోర అయితే 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, దేవుడికి నైవేద్యంగా పెట్టేశానమాట. మీకు ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, చాలా సింపుల్ అండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.